తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే. డయాబెటీస్ ఇది ఎక్కడ చూసినా కానీ విపరీతంగా భారతదేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నటువంటి ఒక డిసీజ్ అని చెప్పొచ్చా, లేదు అని అంటే దీర్ఘకాలికంగా బాధ పెట్టేటువంటి ఓ వ్యాధి అని చెప్పుకోవచ్చా? దీనికి మన వంటింటి వైద్యంలో ఏమైనా మంచి చిట్కా ఉందంటారా? సో చాలా ఉన్నాయమ్మా. అందరూ వాడుకోదగ్గ ఒక చిట్కా చెప్తాను చూడమ్మా. ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్లో ఇలాంటి అనేక చిట్కాలు చెప్పడం జరిగింది. వంటింట్లో దొరికేటువంటి పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకుని చాలామంది వాడి చక్కటి ప్రయోజనాలు పొంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగిందమ్మా. అలాంటి ఫార్ములానే మరొక ఫార్ములా కూడా చెప్తాను చూడండి. షుగర్ వ్యాధి నియంత్రణకి ఈ ఫార్ములా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా షుగర్ వ్యాధి వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు, అలాంటి ఉపద్రవాలు వచ్చినప్పటికీ ప్రాణాపాయంగా పరిణమించకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఫార్ములా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు నాలుగమ్మా. కాకరకాయ రెక్క పొడి. కాకరకాయలు తెచ్చుకొని కడిగేసేసి శుభ్రం చేసేసి తుడిచేసేసి చిన్న ముక్కలుగా స్లైసెస్గా చేసేసి బాగా ఎండబెట్టేసేసి 2 డేస్ కానీ 3 డేస్ కానీ మీకు తర్వాత ఆ ఎండినటువంటి ఆ కాకరకాయ చిప్స్ని పౌడర్ లాగా తయారు చేసుకొని ఆ పౌడర్ని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. కాకరకాయ యొక్క పొడి 50 గ్రామ్స్. అదేవిధంగా రెండవ పదార్థంగా మెంతులను వేయించేసేసి పొడి చేసేసి ఆ పొడిని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఉసిరిక పొడి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఉసిరిక పొడి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. చివరగా పసుపు కొమ్ములు తెచ్చి దంచి తయారు చేసుకున్నటువంటి పొడి 50 గ్రామ్స్ చేసుకోవాలి. ఈ 4 పదార్థాలు కలపడం వల్ల 200 గ్రామ్స్ ఔషధం రెడీ అయిపోయింది. అంతే కదమ్మా. ఇది నేను క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను చూడమ్మా. రోజు 5 గ్రాముల చొప్పున వాడుకోవడం వల్ల 40 డేస్కి వస్తుంది. 40 డేస్ తర్వాత మరలా ఈ విధంగా ఫ్రెష్గా తయారు చేసుకుని మరలా ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటున్నారు. 40 డేస్ వరకు ఉంటుంది. 40 డేస్ అంతేమ్మా. మళ్ళీ ఈ పద్ధతిలో తయారు చేసుకోవడం, మళ్ళీ 40 డేస్ వాడుకోవాలి. ఈ విధంగా దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల కూడా మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికమ్మా, ఈ కాకరకాయలో చారెంటిన్ను, విసిసిన్ను ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. ఇవి షుగర్ వ్యాధి నియంత్రించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. మరొక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరి ఈ మధ్యకాలంలో ముఖ్యంగా HbA1c అనేటువంటి యొక్క టెస్ట్ మనం పరీక్ష చేయించినప్పుడు అది ఒక్క పట్టాన కంట్రోల్లోకి రావడం లేదు. అవును సార్, మీరు బాగా గమనించండి. షుగర్ వ్యాధి సగటు 3 మాసాలకు ఒకసారి HbA1c అనేటువంటి టెస్ట్ ద్వారా తెలుస్తుంది అన్నమాట. షుగర్ ఎంత బాడీలో ఉందని చెప్పేసి సగటు HbA1c. ఈ HbA1c అని టెస్ట్ చేసినప్పుడు అది కంట్రోల్ ఉండడం లేదు. సో 8, 9, 10 ఈ విధంగా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందమ్మా. సో దీనివల్ల తప్పని పరిస్థితుల్లో వైద్యులు కూడా ఏం చేసేస్తారంటే, మరి ఔషధం యొక్క డోస్ పెంచడం కానీ, వాళ్ళు వాడేటువంటి ఔషధానికి ఇంకొక ఔషధాన్ని యాడ్ చేయడం కానీ, మరీ తప్పని పరిస్థితుల్లో ఇన్సులిన్ వాడడం కానీ చేస్తున్నారు అనమాట. సో అలా కాకుండా ఈ యొక్క కాకరకాయని నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ HbA1c త్వరలోనే నార్మల్కి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా 3 నెలల సగటు కూడా నియంత్రణలో ఉంచేందుకు కాకరకాయలు ఉన్నటువంటి ఈ చారెంటిన్ను, విసిసిన్ను, ఇన్సులిన్ లైక్ పెప్టైడ్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ కాకరకాయలు ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే, యాంటీబయాటిక్గా, యాంటీవైరల్గా, యాంటీఫంగల్గా పనిచేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ సమస్యలు సర్వసాధారణంగా ఉంటాయి. ఎక్కువ శాతం మందిలో ఈ యొక్క సమస్యలు కలుగుతాయి అన్నమాట. చర్మ వ్యాధులు వస్తుంటాయి, రక్తం శుద్ధి సరిగ్గా లేకపోవడం చేత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, తామర, గజ్జి ఇలాంటి అనేక జబ్బులు వస్తుంటాయమ్మా. సో ఈ యొక్క కాకరకాయను వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడం కాకుండా ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి, వచ్చినప్పుడు త్వరగా తగ్గిపోతాయి. ఇదొకటి. రెండవది మెంతు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా. అది ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి యూనివర్సల్ ఫ్యాక్ట్. హైదరాబాద్లో ఉన్నటువంటి జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు కూడా అనేక సంవత్సరాలుగా మెంతులపైన పరిశోధన చేసి షుగర్ వ్యాధికి చక్కగా అద్భుతంగా పనిచేసేటువంటి ఆహార ఔషధం అని చెప్పేసి వాళ్ళు కూడా నిరూపణ చేయడం జరిగిందమ్మా. ఈ మెంతులు కూడా షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా మెంతులు ఉన్నటువంటి అనేక రకాల ఆల్కలాయిడ్స్, ఈ సాపనిన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. అంతేకాకుండా ఈ మెంతులు వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరి త్వరగా ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండేందుకు కూడా మెంతులు ఉపయోగపడతాయి. అదేవిధంగా వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పటికీ ఆ మోకాళ్ళ నొప్పులు తీవ్ర స్థాయిలో
తరంగా పరిణమించకుండా ఉండేందుకు కూడా మెంతుల్లో ఉన్నటువంటి ఈ లినోలిక్ యాసిడ్ ఇలాంటి పదార్థాలు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మెంతులు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ విధంగా చాలా చక్కగా ఉపయోగపడతాయి. మూడవ పదార్థంగా ఉసిరిక. ఉసిరిక గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు అద్భుతమైనటువంటి ఔషధాల్లో ఉసిరిక ప్రథమ స్థానం ఆక్రమించింది. అంతేకాకుండా దీంట్లో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరి చీటికి మాటికి అనేక రకాలైన జబ్బులు వచ్చేసి వ్యాధిగ్రస్తమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి వాళ్ళకి తక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఉసిరికను మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండడమే కాకుండా షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల అనేక రకాలైన వ్యాధులు రాకుండా ఉండేందుకు ఈ యొక్క ఉసిరిక చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. రెసిస్టెన్స్ పవరు, వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ అద్భుతంగా పెంపొందింపజేసేందుకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండడం చేతనే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరి అనేక రకాలైన జబ్బులు వస్తుంటాయి. వచ్చినప్పుడు కూడా ఒక తయాన్ని పట్టణంలో తగ్గకుండా ఉంటాయమ్మా. కాబట్టి ఈ ఉసిరిక వాడుకోవడం వల్ల ఇలాంటి సమస్య కూడా రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఉసిరిక వాడడం వల్ల ఏమవుతుందంటే మరొక ప్రత్యేకమైన ప్రయోజనము, మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. అదేవిధంగా చర్మానికి సంబంధించిన జబ్బులు అంటే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చిన్న వయసులోనే చర్మం ముడతలు పడిపోవడము, చర్మం సాగిపోయినట్టు ఉండడము ఇలాంటివన్నీ ఉంటాయమ్మా. ఈ ఉసిరికలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు చర్మానికి సంబంధించినటువంటి చర్మంలో ఉన్నటువంటి కొలాజిన్ అనేటువంటి ప్రోటీన్ని దృఢంగా ఉంచేందుకు, కొలాజిన్ ప్రోటీన్ బాగా ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు ఉసిరిక ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా కూడా ఈ ఉసిరిక ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. చివరగా పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుందమ్మా. ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం చేత ఈ పసుపు షుగర్ వ్యాధి నియంత్రణలో చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచేందుకు ఉపయోగపడుతుంది అంటే రక్తంలో షుగర్ ఉన్నప్పటికీ అదేవిధంగా రక్తంలో ఉన్నటువంటి షుగరు త్వరగా కణంలోకి పోవాలంటే ఇన్సులిన్ అవసరం. ఇన్సులిన్ ఎప్పుడైతే పనిచేయదో రక్తంలో షుగరు అట్లే మెయింటైన్ అవుతుంటుంది, ఒక పట్టణ తగ్గదు. ఈ ఇన్సులిన్ బాగా పనిచేయాలంటే మరి ఆ సమర్థవంతంగా పనిచేయాలంటే మరి నేను చెప్పినటువంటి ఈ కుర్కుమిన్ దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్సులిన్ బాగా పనిచేసినప్పుడే ఈ రక్తంలో ఉన్నటువంటి చక్కెర కణంలోకి తొందరగా పోతుంది. ఈ పసుపులో ఉన్న కుర్కుమిన్ ఈ యొక్క చక్కెరని సమర్థవంతంగా ఆ యొక్క కణంలోకి పోయేందుకు ఉపయోగపడుతున్నాము. అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది అనమాట. ఈ విధంగా పసుపు ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరి కొద్ది కాలం పాటు షుగర్ ఉండేసరికి క్రమక్రమంగా మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయమ్మా. మతిమరుపు రావచ్చు, అంటే జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు, మెదడుకు రక్తనాళాలు రక్తం సరిగా ప్రవహించకపోవడం చేత ఈ పక్షవాతం రావడము, అదేవిధంగా పార్కిన్సన్స్ అనేటువంటి సమస్య రావడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తుంటాయమ్మా. ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అలాంటి సమస్యలు రాకుండా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో టోటల్గా నేను చెప్పించేది ఏంటంటే ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి, ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు 50 ml నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ని కలిపి తీసుకోవడం వల్ల మరి షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఆ యొక్క వ్యాధిగ్రస్తులకు ఉంటాయమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.